Dear Alpha community members, hope you are doing well. Today we are continue the search engine marketing with AI. Then why too late? Let's get into this session. These sessions are all about the mastering search engine marketing with AI. Search engine marketing లో scratch level నుంచి advanced AI module వరకు everything we will learn in this session. Because I'm also more interested to share all these advanced modules to my Alpha community. See, మనము in earlier గా తెలుసుకుంది ఏంటి, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన టైం లైన్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసాము. దెన్ ఆఫ్టర్ వీ డిస్కస్డ్ కీ పాయింట్స్ అండర్స్టాండింగ్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ లేటర్ వీ డిస్కస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అనేది. నౌ దిస్ టైమ్స్ విల్ బి లెర్నింగ్ అబౌట్ ది కీవర్డ్ టార్గెటింగ్. కీవర్డ్ టార్గెటింగ్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది విల్ కంటిన్యూ దీస్ టాపిక్స్. ఓకే, సో వీటిని నేను స్కిప్ చేస్తాను. Now we are in the keyword targeting. See, keyword targeting importance ఏంటి, గూగుల్ యాడ్స్ అంతా కీవర్డ్ టార్గెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కీవర్డ్స్ ఆర్ సెంట్రల్ టు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఎప్పుడైనా కానీ నాట్ ఓన్లీ సెర్చ్ ఇంజిన్, మీరు ఏ టైప్ ఆఫ్ సెర్చ్ నెట్వర్క్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఎనీ సెర్చ్ ఇంజిన్కి సంబంధించింది కావచ్చు, కీవర్డ్స్తో డిఫైన్ మాత్రమే అవుతుంది. ఓకే, మనం ప్రాపర్ కీవర్డ్స్ ఇచ్చామా, క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా రన్ అయితే. మనం లీనియస్గా బ్రాడ్ మ్యాచ్తో కీవర్డ్స్ ఇచ్చామా, సో ఆ క్యాంపెయిన్ నుంచి మనము ROI రిటర్న్ తెచ్చుకోలేము. దట్ ఈస్ ద కీవర్డ్స్ ఆర్ ద సెంట్రల్స్ టు ది సెర్చ్ ఇంజిన్ క్యాంపెయినింగ్స్. టూల్స్ లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ హెల్ప్ ఐడెంటిఫై హై ట్రాఫిక్ రిలవెంట్ కీవర్డ్స్. చూడండి, మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది విచ్ ఈస్ ఏ హెల్ప్ఫుల్ టు ది గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. మనం ఇలా గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తూ ఉంటాం కదా. ఈ గూగుల్ యాడ్స్ని రన్ చేసేటప్పుడు మరి ఈ గూగుల్ యాడ్స్ టూల్ ఎవరు ఇచ్చారు, ఈ గూగుల్ యాడ్స్కి సంబంధించిన టూల్ ఎవరు ఇచ్చారు, గూగుల్, రైట్. గూగుల్ యాడ్స్ ఇచ్చేసి ఈ కీవర్డ్స్ని మీరు టార్గెట్ చేయండి అని మనకు చెప్పింది గూగుల్. కాబట్టి గూగుల్ ఏం చేసింది, అడ్వర్టైజర్స్కి ఒక ఫ్రీ టూల్ అనేది ఆఫర్ చేసింది. ఎలాంటి కీవర్డ్స్ని మీరు టార్గెట్ చేయాలి, మార్కెట్లో హై సెర్చ్ కీవర్డ్స్ అనేది ఉన్నాయి, వాటికి సంబంధించిన హై సెర్చ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇలా టాప్ రిజల్ట్లో విజిబుల్ అవడానికి వీటికి వచ్చే బిడ్డింగ్, అంటే ఈ టాప్ రిజల్ట్లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్కి ఎంత అమౌంట్ కట్ అవుతుంది, లోయెస్ట్ అడ్వర్టైజ్మెంట్కి ఎంత కట్ అవుతుంది అనేది వాళ్ళ ఒక పారామీటర్స్ని అడ్వర్టైజర్స్ తెలుసుకోవడం కోసము గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే ఒక టూల్ అనేది ఇచ్చారు. ఓకే, గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్ గూగుల్ యాడ్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, గూగుల్ యాడ్స్ సంబంధించిన ఎంటైర్ టూలే ఫెయిల్యూర్ అయ్యాయి. గూగుల్ కీవర్డ్స్ ప్లానర్ అనే టూల్ అనేది విచ్ ఈస్ ఏ సపోర్టింగ్ టు ది గూగుల్ యాడ్స్. అలాగే అడ్వర్టైజర్స్ కి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి అనే ఒక డాటా ఎనాలిసిస్ చేయడం కోసము, ఎనలైజ్ చేసుకోవడం కోసము గూగుల్ యాడ్స్ కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మనము టూల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్ అనేది we will learn in the further sessions. It's all about the use broad match, exact match and the phrase match strategies for the targeting. మనం అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ కీవర్డ్ ఏమంటాము, లెట్స్ ఎగ్జాంపుల్ ఇలా కీవర్డ్ ఉంది 4 BHK బెంగళూరు సర్జాపూర్ రోడ్ అనేది, ఇట్ ఈస్ ఏ బ్రాడ్ మ్యాచ్. ఓకే, సో ఇలా సర్జాపూర్ అని కావచ్చు, లేదు అంటే ఫ్యూచర్ సిటీ, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అనేది వస్తుంది, ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించింది కావచ్చు, లేదు అంటే వైట్ ఫీల్డ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇది బ్రాడ్ మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది ఏ విధంగా యూస్ చేస్తుంటారు, దానికి ఉండే టెక్నికల్ టర్మ్స్ అంటే ఏంటి, వాటిని టెక్నికల్గా ఎలా యాడ్ చేస్తాము అనేది we will learn. ఓకే, వీటిని ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది చెప్తాము. వీటికి వేరియేషన్, రిజల్ట్ వేరియేషన్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, రిజల్ట్ వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కీవర్డ్ టార్గెటింగ్. గూగుల్ యాడ్స్లో హైయెస్ట్ పార్ట్, ఓకే, హైయెస్ట్ పార్ట్ ఏంటంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో కీవర్డ్ టార్గెటింగ్ అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ద పివటల్ రోల్. గూగుల్ కీవర్డ్ ప్లానర్కి సంబంధించిన ప్రాపర్ రీసెర్చ్ కనుక మనం చేయలేకపోతే ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వీ విల్ లెర్న్ అబౌట్ ది PPC క్లిక్ మోడల్. ఓకే, మనం ఇందాక డిస్కస్ ఆల్రెడీ చేసాము. గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే పేపర్ క్లిక్. ఓకే, సో పేపర్ క్లిక్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది గూగుల్, సెర్చ్ క్వైరీకి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది, ఇలా సెర్చ్ క్వైరీకి అడ్వర్టైజ్మెంట్ అనేది చూపిస్తుంది, ఇలా క్లిక్ చేస్తేనే గూగుల్ విల్ చార్జ్. దాన్ని పేపర్ క్లిక్ మోడల్ అనేసి అంటాము. గుర్తుపెట్టుకోవాలి, గూగుల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఐదర్ ఇట్ ఈస్ ఏ అడ్వర్టైజర్, ఐదర్ ఇట్ ఈస్ ఏ జాబ్ ఆస్పిరెంట్, ఎవరైనా కావచ్చు. పేపర్ క్లిక్ మోడల్ అనేది ఎలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకోలేకపోతే వీఆర్ నాట్ ఫిట్ టు ది డిజిటల్ మార్కెటింగ్ జాబ్, ఎస్పెషల్లీ ఇన్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, ఇక్కడ మనం ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ తీసుకుంటే గూగుల్ యాడ్స్లో అంత బెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఇదంతా ఫౌండేషన్. గూగుల్ యాడ్స్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. ఇక్కడ మనం నేర్చుకోలేదు అంటే గూగుల్ యాడ్స్లో మళ్ళీ మొత్తం న్యూ అవుతుంది.
Okay, definitely. So whatever you learn in these sessions, in these lectures, after completing these lectures, you have to be practiced at your end, then only you will get the result. Okay, so what is about the PPC model? Most search engine platforms operate on a PPC model where advertisers pay only when a user click on their advertisement. Not only Google, okay, కేవలం గూగుల్ కాదు, ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇలా యూజర్ సెర్చింగ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అయితే ఇఫ్ ద యూజర్ క్లిక్ ఆన్ దట్ అడ్వర్టైజ్మెంట్, దెన్ ఓన్లీ ద అమౌంట్ ఈజ్ డెబిటెడ్ ఫ్రమ్ ద అడ్వర్టైజర్ అకౌంట్. అడ్వర్టైజర్స్కి అప్పుడే ఛార్జ్ చేస్తుంది గూగుల్. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అయింది, యూజర్ క్లిక్ చేయలేదు, గూగుల్ డు నాట్ ఛార్జ్ విత్ దీస్ సెర్చ్ రిజల్ట్స్. అయితే కంప్లీట్గా ఛార్జ్ చేయదు అంటే ఎస్, ఛార్జ్ చేస్తుంది. ఓకే, లెస్ అమౌంట్ అనేది చేస్తుంది, సిపిఎం మోడల్లో చేస్తుంది. ఓకే, మనకి బిల్లింగ్ ఎలా వస్తుంది? పేపర్ క్లిక్ మోడల్కి సిపిఎం ప్లస్ పీపీసీ ఈ రెండు కలిపి మనకి బిల్డింగ్ ఇస్తుంది. మీకు బిల్డింగ్ సెగ్మెంటేషన్ అని ఏ విధంగా వస్తుంది అనేది నేను కొన్ని బిల్స్ అనేది మా దగ్గర ఉన్నాయి, ఆ బిల్స్ నేను మీకు చూపిస్తాను. బిల్ సెగ్మెంటేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి తెలియకుండానే కొంత అడిషనల్ అమౌంట్ అనేది గూగుల్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఓకే, మనకి కరెంట్ బిల్లో సర్చ్ ఛార్జ్ అనేసి డిఫరెంట్ ట్యాక్స్ అనేసి ఇలా ఉంటుంది కదా. సో గూగుల్ బిల్డింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ విల్ షో యూ. ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ద యాడ్ ఆప్షన్స్ అండ్ బిడ్డింగ్. మోస్ట్లీ బిడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాల బిడ్డింగ్స్ ఉంటాయి అనేది కూడా వీ విల్ లెర్న్ ఇన్ ద కమింగ్ సెషన్స్. ఓకే, సెర్చ్ ఇంజిన్స్ యూజ్ అన్ ఆప్షన్ సిస్టమ్ డిటర్మైన్ యాడ్ ప్లేస్మెంట్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయింగ్ ద ప్లేస్మెంట్ ఇంక్లూడింగ్ బిడ్ అమౌంట్, క్వాలిటీ స్కోర్, రిలవెన్స్ ఇన్ ద ల్యాండింగ్ పేజ్ క్వాలిటీ, ఎక్స్పెక్టెడ్ ద క్లిక్ త్రూ రేట్. ఎప్పుడైనా చూడండి, ఒక అడ్వర్టైజ్మెంట్ ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ జరుగుతుంది అంటే ఆప్షన్ టైప్. ఓకే, యూజర్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ రేట్ ఎలా ఉంది, క్వాలిటీ స్కోర్ అనేది ఎలా ఉంది, రిలవెన్స్ అనేది ఏ విధంగా ఉంది, క్లిక్ త్రూ రేట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ స్ట్రక్చర్డ్ ఆల్గారిథం. ఓకే, ఈ ఆల్గారిథం అనేది మనము అర్థం చేసుకోవాలి అంటే ఐ విల్ గివ్ యూ వన్ మైండ్ మ్యాప్. ఓకే, అడ్వాన్స్డ్ సెషన్స్ మనకి ఫర్దర్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఐ విల్ గివ్ యూ వన్ మైండ్ మ్యాప్. ఓకే, ఆర్ ఎల్స్ ఐ విల్ డ్రా ఎ వన్ చార్ట్. ఆ చార్ట్లో ప్రైసెస్ అనేది ఏ విధంగా ఉంటాయి, సెగ్రిగేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, బెస్ట్ అండర్స్టాండింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వీ విల్ లెర్న్ ఇన్ దట్ సెషన్. ద నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇస్ ద యాడ్ ప్లాట్ఫామ్స్. వాట్ ఆర్ యాడ్ ప్లాట్ఫామ్స్? యాడ్ ప్లాట్ఫామ్స్ అంటే మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాము. మీరు అడగచ్చు, ఓకే బీవీఆర్, సో యు ఆర్ టెల్లింగ్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, వై ఓన్లీ యు ఆర్ టెల్లింగ్ అబౌట్ ద గూగుల్ యాడ్స్? వాట్ ఆర్ ద రెస్ట్ ప్లాట్ఫామ్స్? మిగతా ప్లాట్ఫామ్స్ ఏమయ్యాయి? ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ మీ, రైట్? సో ఎవరు చెప్పినా కానీ గూగుల్ యాడ్స్ గురించే చెప్తారు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఎందుకు గూగుల్ యాడ్స్ చెప్పాలి? వేరేది చెప్పొచ్చు కదా. మనము ఇన్ ఎర్లియర్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. గూగుల్ యాడ్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎ బిగ్ బ్రదర్ టు ద డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్కి ఇట్ ఈస్ ఎ బిగ్ బ్రదర్, గూగుల్ని బిగ్ బ్రదర్ అని చెప్పొచ్చు. అందుకని మనకి గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కనుక నేర్చుకుంటే ద రెస్ట్ ఆల్ యాడ్ ప్లాట్ఫామ్స్, బింగ్ కావచ్చు, తర్వాత చైనీస్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కావచ్చు, రష్యాకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది సో రజనీకాంత్ చెప్పినట్టు ఇట్ ఈస్ ఏ జూజీబీ, రైట్? సో వీ కెన్ లెర్న్ ఇట్ ఈస్ ఈజియర్ ఫార్మాట్, దట్స్ ఇట్. ఓకే, మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ ద గూగుల్ యాడ్స్, ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. అందుకని ఎక్కువగా యూజ్ చేసేది గూగుల్ యాడ్స్. సో అందుకని మనం ప్రతి ఒక్కళ్ళు గూగుల్ యాడ్స్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటేనే గూగుల్ యాడ్స్ ఓపెన్ చేశారు. గూగుల్ యాడ్స్ తప్పితే వేరేది లేదా? బిగ్ బ్రదర్ కాబట్టి మనం ఫస్ట్ కంపల్సరీగా రిఫరెన్స్ గూగుల్ యాడ్స్నే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద మైక్రోసాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫోకస్డ్ ఆన్ ద బింగ్ సెర్చ్ ఇంజిన్. మనము అదర్ సెర్చ్ ఇంజిన్స్ కూడా చూద్దాం. ఓకే, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఐ విల్ గో విత్ బింగ్. బింగ్ ఈజ్ ఏ అనదర్ సెర్చ్ ఇంజిన్, సో విచ్ ఈస్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్. ఓకే, ఒకవేళ మీరు క్వశ్చన్ రావచ్చు, ఓకే నేను ఇప్పుడు గూగుల్లో ఉన్నాను, ఓకే ఐ విల్ గో విత్ గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఓకే, బెస్ట్ వాషింగ్ మిషన్ 2025 నేను ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ నాకు అడ్వర్టైజ్మెంట్స్ చూడండి ఇలా వచ్చాయి. మీరు సేమ్ కీవర్డ్తో బింగ్ అనే సెర్చ్ ఇంజిన్లో ప్రాక్టీస్ చేస్తే మరి సేమ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయా? కొంతమందికి డౌట్ ఉంటుంది. ఓకే, సేమ్ అడ్వర్టైజ్మెంట్ వస్తాయని చెప్పేస్తారు. ఓకే, వస్తుందా లేదా చూద్దాము. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఫార్మేట్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ స్పాన్సర్డ్ అని చూసారు కదా, ఇక్కడ స్పాన్సర్డ్లో ఫస్ట్ క్రై ఇండియాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ విజిబుల్ అయ్యాయి. బట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏది ప్రమోట్ అయ్యాయి? సో శాంసంగ్ అండ్ ఐఎఫ్వి అప్లియన్సెస్ అనేది వచ్చింది. ఓకే, ఈ టూ సెర్చ్ ఇంజిన్లో కీవర్డ్ ఈజ్ సేమ్ బట్ రిజల్ట్స్ ఆర్ వ్యారీ. గాట్ ఇట్? నోటీస్ చేయండి, కీవర్డ్ ఈజ్ సేమ్, ద షోయింగ్ రిజల్ట్స్ ఆర్ వ్యారీ. ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి? వాట్ ఈస్ ద డైకోటమీ? ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఈ రెండు డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్.
ఓకే, ఈ రెండు కంప్లీట్గా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్. కానీ ఈ సెర్చ్ ఇంజిన్స్ డిఫరెంట్ అయినా కానీ ద ప్రాక్టీసింగ్ చేసే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ మోస్ట్లీ సేమ్. మనం గూగుల్ నేర్చుకున్నాం అనుకోండి, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన బింగ్ అడ్వర్టైజ్మెంట్స్, పేపర్ క్లిక్ మోడల్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. గాట్ ఇట్. ద నెక్స్ట్ అదర్ ప్లాట్ఫామ్స్ మార్కెట్లో వైడర్ రేంజ్లో ఉన్నది యాహూ. ఓకే, అండ్ ద రీజనల్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ బైడు, చైనా వాళ్ళది బైడు అని చెప్తా ఉంటాము, రష్యా వాళ్ళది యాండెక్స్ అని చెప్తా ఉంటాము. ఈ సెర్చ్ ఇంజిన్స్ కూడా వీటికి సంబంధించిన పీపీసీ అడ్వర్టైజ్మెంట్స్ని 100% గూగుల్ నేర్చుకుంటే ఇవి ఈజీగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అనేది డైరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మోస్ట్లీ 99% సిమిలర్గా ఉంటుంది, బట్ ఇంటర్ఫేస్కి సంబంధించింది కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది, బట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. గాట్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. అసలు పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అంటే ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కీ మెట్రిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్గర్ వన్. నేను ఈ సెషన్ అనేది ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. వీ విల్ లెర్న్ అబౌట్ దీస్ మెట్రిక్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఎందుకో తెలుసా? సో ఐ థింక్ మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.